గుడ్ మార్నింగ్ పిల్లలు. మనము ఇంతకన్నా ముందు 3 అంకెలు గల సంఖ్యలను సహజ రూపంలో ఎలా రాయాలో తెలుసుకున్నాం. ఇప్పుడు మనము 4 లేదా 5 అంకెలు గల సంఖ్యలను సహజ రూపంలో ఎలా రాయాలో నేర్చుకుందాం. ఇక్కడ చూడండి. గగన్ గోదాంలో 4000 ప్లస్ 500 ప్లస్ 40 ప్లస్ 3 బస్తాలున్నాయి. అయితే మొత్తం ఎన్ని బస్తాలున్నాయి? మొదలు మనము అన్నిటికన్నా చిన్న విలువ నుండి మొదలు పెడదాం. ఇక్కడ ఎన్ని ఒకట్లున్నాయి? 3 ఒకట్లున్నాయి. మరియు ఎన్ని పదులున్నాయి? 4 పదులున్నాయి. ఎన్ని వందలున్నాయి? 5 వందలున్నాయి. మరియు ఎన్ని వేలున్నాయి? 4 వేలున్నాయి. అయితే ఇప్పుడు మనము వీటన్నిటినీ వాటి స్థానాల్లో ఉంచుదాం. ఎన్ని ఒకట్లు? 3 ఒకట్లు. కాబట్టి 3ను ఒకట్ల స్థానంలో ఉంచుదాం. ఎన్ని పదులున్నాయి? 4 పదులు. కాబట్టి 4ను పదుల స్థానంలో ఉంచుదాం. మరి 5ను వందల స్థానంలో మరియు 4ను వేల స్థానంలో ఉంచుదాం. అయితే ఇప్పుడు మనకు ఎంత వస్తుంది? 4543. అనగా మొత్తము ఎన్ని బస్తాలున్నాయి? గగన్ గోదాములో 4543 బస్తాలున్నాయి. ఇప్పుడు మనము ఇంకో ఉదాహరణ చూద్దాం. రహీం తన కొట్టు కోసము ఒక రెఫ్రిజిరేటర్ కొన్నాడు. అయితే తను 5,000 నోట్లు 800 నోట్లను ఇచ్చాడు. అనగా ఎన్ని వేలున్నాయి? 5,000 నోట్లు అనగా 5,000 అవుతుంది. మరియు ఎన్ని వందల నోట్లు? 800 నోట్లు అనగా 800. ఇప్పుడు మనము అన్నిటికన్నా తక్కువ స్థానం నుండి మొదలు పెడదాం. ఇక్కడ ఎన్ని ఒకట్లున్నాయి? ఇక్కడ ఒకట్లు లేవు. మరి ఎన్ని పదులున్నాయి? పదులు కూడా లేవు. అనగా 0. ఒకట్ల స్థానంలో కూడా 0, పదుల స్థానంలో కూడా 0. మరియు ఎన్ని వందలున్నాయి? 800. కాబట్టి వందల స్థానంలో 8ని రాయాలి. చివరిగా ఎన్ని వేలున్నాయి? 5,000. అనగా వేల స్థానంలో 5ని రాయాలి. ఇప్పుడు మనము ఈ అంకెలను వాటి స్థానాల్లో రాద్దాం. 0ని ఒకట్ల స్థానంలో మరియు 0ని పదుల స్థానంలో మరియు 8ని వందల స్థానంలో, చివరిగా 5ను వేల స్థానంలో రాద్దాం. ఇప్పుడు మనకు ఎంత వచ్చింది? 5,800. అనగా రహీం కొన్న ఫ్రిడ్జ్ వెల ఎంత? 5,800. ఇప్పుడు మనము 70,000 ప్లస్ 5,000 ప్లస్ 300 ప్లస్ 7ను సాధారణ రూపంలో రాద్దాం. మొదలు మనము అన్నిటికన్నా చిన్నదైన ఒకట్ల స్థానం నుండి మొదలు పెడదాం. ఎన్ని ఒకట్లున్నాయి? 7. ఎన్ని పదులున్నాయి? అరే, ఇక్కడ పదులు లేవు. అనగా 0. ఎన్ని వందలున్నాయి? 300. ఎన్ని వేలున్నాయి? 5,000. ఎన్ని 10,000ఉన్నాయి? 7 10,000ఉన్నాయి. ఇప్పుడు మనము ఈ అంకెలను వాటి స్థానాల్లో రాద్దాం. ఒకట్ల స్థానంలో 7, పదుల స్థానంలో ఏమీ లేదు కాబట్టి 0, మరియు వందల స్థానంలో 3, వేల స్థానంలో 5 మరియు 10,000 స్థానంలో 7ను రాద్దాం. ఇప్పుడు మనకెంతొచ్చింది? 75,307. అలానే ఇంకో ఉదాహరణ చూద్దాం. 3,00,000 ప్లస్ 30,000 ప్లస్ 400 ప్లస్ 20
ప్లస్ 3. దీన్ని మనము సహజ రూపంలో రాద్దామా? ఇక్కడ చూడండి, మొదలు ఒకట్ల స్థానం నుండి మొదలు పెడదాం. ఇక్కడ ఎన్ని ఒకట్లున్నాయి? 3. ఎన్ని పదులున్నాయి? 2. ఎన్ని వందలున్నాయి? 4. ఎన్ని 10,000ఉన్నాయి? 3. చివరిగా ఎన్ని లక్షలున్నాయి? 3 లక్షలు. ఇప్పుడు మనము ఈ అంకెలను వాటి స్థానాల్లో ఉంచుదాం. ఒకట్ల స్థానంలో 3, పదుల స్థానంలో 2, వందల స్థానంలో 4, మరియు 10,000 స్థానంలో 3, లక్ష స్థానంలో 3. అనగా ఇప్పుడు మనకు ఎంత వస్తుంది? 3,30,423. అయితే స్కూల్ కంప్యూటర్ ల్యాబ్ కోసము ఎన్ని డబ్బులను ఖర్చు పెట్టారు? 33,423 రూపాయలు. ఇప్పుడు మనము చివరిగా ఇంకో ఉదాహరణ చూద్దాం. ఇక్కడ చూడండి, 7 లక్షలు ప్లస్ 900. ఇప్పుడు మనం దీన్ని సాధారణ రూపంలో రాద్దామా? మనము త్వరగా రాసినట్టయితే మనం ఏం రాస్తాము? 7 0 9 0 0. కానీ ఇక్కడ చూడండి, ఇది కరెక్టా? కాదు, ఇది 70,900 కదా. కానీ మీరు క్రమంగా రాసినట్టయితే మీకు ఈ తప్పులు జరగవు. మొదలు ఒకట్ల నుండి మొదలు పెడదాం. ఇక్కడ ఎన్ని ఒకట్లున్నాయి? 0. ఎన్ని పదులున్నాయి? 0. ఎన్ని వందలున్నాయి? 900. ఎన్ని వేలున్నాయి? 0. ఎన్ని 10,000ఉన్నాయి? 0. ఎన్ని లక్షలున్నాయి? 7. ఇప్పుడు మనము ఈ అంకెలను వాటి స్థానాల్లో రాద్దాం. ఒకట్ల స్థానంలో 0, పదుల స్థానంలో 0, వందల స్థానంలో 9, వేల స్థానంలో 0, 10,000 స్థానంలో 0, లక్షల స్థానంలో 7. అప్పుడు మనకెంతొస్తుంది? 7,09,000. అయితే ఇప్పుడు మనకు అర్థమైంది కదా, మనము విస్తరించిన రూపం నుండి సాధారణ రూపంలోకి ఎలా మార్చాలో. ఇప్పటికీ ఇంతే. బాయ్ బాయ్ పిల్లలు.